యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. వై మెన్ ఆర్ టాలర్ దాన్ ఉమెన్? సాధారణంగా పురుషులు స్త్రీల కంటే ఎత్తుగా ఎందుకు ఉంటారు? ఇదే అందరికీ పెద్ద క్వశ్చన్ అనమాట. యావరేజ్గా చూస్తే అమ్మాయిల కన్నా అబ్బాయిలు 5 inches టాలర్ ఉంటారు. దీనికి అనేక కారణాలు అనేక కథనాలు ఉంటాయి. అయితే ఈ జెనెటిక్ వేరియేషన్ అనేది అన్ని స్పీషీస్లో ఒకేలా ఉండదు. కొన్ని జీన్స్లో కొన్ని స్పీషీస్లో అమ్మాయిలే ఎక్కువగా ఎత్తుగా ఉంటారు అబ్బాయిల కన్నా. కానీ హ్యూమన్స్లో మాత్రం అబ్బాయిలు ఎక్కువ హైట్ ఉంటారనమాట. దీనికి గల కారణం ఏంటని చెప్పి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు స్టడీ చేశారు. దీనికి సంబంధించి పాక్షికంగా ఒక కారణం తెలిసింది. అదే షాక్స్ అనే జీన్ అనమాట. మనందరూ తెలుసు అమ్మాయిల్లో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, అబ్బాయిలో XY క్రోమోజోమ్ ఉంటుంది. అయితే ఈ మధ్య ఒక రీసెర్చ్ చేశారనమాట. మిస్సింగ్ X మిస్సింగ్ Y అంటే XY మిస్ అయిన వాళ్ళలో ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి సంబంధించి రీసెర్చ్ చేసి జెనెటిక్ అబ్రేషన్స్ ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఏదైతే Y క్రోమోజోమ్లో షాక్స్ అనేది చాలా యాక్టివ్గా ప్రజెంట్గా ఉందో షాక్స్ అనే జీన్, అప్పుడు వాళ్ళు చాలా హైట్ అవుతారంట. అదే Y క్రోమోజోమ్లో ఉన్న అబ్బాయిలు కూడా షాక్స్ అనే జీన్ సరిగా కనిపించకపోతే వాళ్ళు పొట్టిగా ఉంటారంట. ఓవరాల్గా అబ్బాయిలు ఎక్కువ హైట్ ఉండడానికి కారణం Y క్రోమోజోమ్లో యాక్టివ్గా అంటే X క్రోమోజోమ్లో షాక్స్ ఉంటుంది, Y క్రోమోజోమ్లో ఉంటుంది. కానీ Y క్రోమోజోమ్లో షాక్స్ అనే జీన్ యాక్టివ్గా ఎక్స్ప్రెస్ అవుతే వాళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు. అంటే Xలో ఉన్న Yలో ఉన్న Yలో అది యాక్టివ్గా ఎక్స్ప్రెస్ అవుద్ది. అదే యాక్టివ్గా ఎక్స్ప్రెస్ కాకపోతే షాక్స్ Yలో ఉన్నా సరే ఆ అబ్బాయిలు పొట్టిగా ఉంటారంట. ఓవరాల్గా షాక్స్ అనే జీన్ వల్ల అబ్బాయిలు హైట్ ఉంటారు అమ్మాయిల కన్నా. ఇక్కడ మనం సెక్షువల్ డైమోర్ఫిజం అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఒకే స్పీషీస్లో పుట్టిన మేల్కి ఫీమేల్కి ఫిజికల్ ఫీచర్స్లో చాలా తేడా ఉంటుంది అనమాట. దీన్నే సెక్షువల్ డైమోర్ఫిజం అంటారు. ఉదాహరణకి హైనా ఉందనుకోండి, ఫీమేల్ హైనాస్ చాలా ఎత్తుగా చాలా హైట్గా చాలా బరువుగా ఉంటాయి, మేల్ హైనాస్ చాలా చిన్నగా ఉంటాయి అనమాట. హైనా స్పీషీస్లో కంపేర్ చేస్తే హైనాలో ఫీమేల్స్ ఎక్కువ డామినేటింగ్గా ఉంటాయి అనమాట. అంటే స్పీషీస్లో ఫిజికల్ అపియరెన్స్లో మీరు లయన్స్ చూడండి, లయన్స్లో మేల్స్ స్పీషీస్ లయన్స్లో మేల్స్కి బాగా గడ్డం మెయిన్ ఉంటుంది అనమాట, ఫీమేల్స్కి అది ఉండదు. బేర్స్లో కూడా ఫీమేల్స్ చాలా పొట్టిగా అలా ఉంటాయి బేర్స్లో, అంటే మేల్స్తో కంపేర్ చేస్తే మేల్ బేర్స్ చాలా బరువుగా ఎత్తుగా ఉంటాయి, ఫీమేల్స్ పొట్టిగా ఉంటాయి. అదే హ్యూమన్స్లో చూడండి, అమ్మాయిలు పొట్టిగా కనిపిస్తారు, అబ్బాయిలు ఎత్తుగా కనిపిస్తారు. ఫిజికల్గా కూడా మనం చూడంగానే అమ్మాయిల్ని అబ్బాయిల్ని తేడా చూపించుకోగలం సేమ్ స్పీషీస్లో ఉన్నారని చెప్పి. సో ఇక్కడ మనం సెక్షువల్ డైమోర్ఫిజం అనే కాన్సెప్ట్లో హ్యూమన్ బీయింగ్స్లో మనం చూస్తే కనుక అబ్బాయిలు ఎత్తుగా ఉంటారు, అమ్మాయిలు పొట్టిగా ఉంటారు యావరేజ్గా మనం చూస్తే కనుక. దీనికి రీసెంట్గా పాక్షికంగా ఒక కారణం రీసెంట్గా తెలిసింది ఏంటంటే షాక్స్ అనే జీన్ అబ్బాయిలో ప్రజెంట్ అయిన Y క్రోమోజోమ్ ఉంటే దాంతో యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ షాక్స్ అనే జీన్ దానిలో యాక్టివ్గా ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు అబ్బాయిలు హైట్ అవుతారు. ఫీమేల్స్లో కూడా అంటే మహిళల్లో కూడా షాక్స్ అనే జీన్ ప్రజెంట్ అయి ఉంటుంది, కానీ ఎక్కువ ఎక్స్ప్రెస్ అయ్యేది లిమిటెడ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. కాబట్టి ఫీమేల్స్ కొంచెం పొట్టిగా ఉంటారు, మేల్స్ కొంచెం హైట్లో ఉంటారు.